హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సంధ్యతో కబుర్లు. సో ఈరోజు మేమైతే వైజాగ్లో ఉన్న తొట్లకొండ బీచ్కి అయితే వెళ్తున్నాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అప్పుడప్పుడు ఆ కమెంట్ బాక్స్ని కూడా యూస్ చేస్తూ ఉండండి బాస్. సో వైజాగ్లో అయితే వెదర్ చాలా బాగుంది. ఒక రైడ్కి వెళ్ళాలైతే అనిపించింది. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి తొట్లకొండ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో పైకి వెళ్తున్నాము. ఇప్పుడు తొట్లకొండ కొండ మీదకి వెళ్ళాలి అంటే ఎంట్రన్స్లోనే మనకి 2 వీలర్కి 4 వీలర్కి టికెట్స్ అయితే ఉంటాయి. అక్కడ టికెట్ తీసుకొని ఇలా అయితే ట్రావెల్ చేయాలి. గ్రీనరీ చూడండి ఎంత బాగుందో అసలు వెళ్తుంటే. అండ్ ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి మేము ఇలా వచ్చేసాము. పక్కన చూస్తున్నారా, మీకు బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది. పైన బుద్ధుడి గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. అదేంటో చూసేద్దాం. సో ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది. మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ ఇంగ్లీష్లోనే ఇచ్చారు అండ్ ఇంకా తెలుగులో కూడా ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్గా చూడాల్సిన ప్లేసెస్ వచ్చి 23 ఉన్నాయి. అవేంటో ఇన్సైడ్ చూసేద్దాం. తెలుగులో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ 2 లాంగ్వేజెస్లో ఇచ్చారు. వైజాగ్ అంటేనే టూరిస్ట్ ప్లేస్. టూరిస్ట్ అన్న వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పి మనకి ఇక్కడ తెలుగు అండ్ ఇంకా ఇంగ్లీష్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. అండ్ 23 ప్లేసెస్ ఉన్నాయంట ఈ తొట్లకొండలో చూడాల్సినవి. అవేంటో ఒక్కొక్కటి చూసేద్దాం మనం ఇంకా. సో జున్ను అయితే నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను వీడియో షూట్ చేస్తున్నానని చెప్పి అమ్మ రా అని అంటున్నాడు. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాం. అసలు ఈ ప్లేస్ ఏంటి, ఎవరు ఉండేవారు, దీని హిస్టరీ ఏంటి అని అనుకుంటున్నారా? మరేంటో కాదండి, ఇక్కడ 2200 ఇయర్స్ బ్యాక్న బుద్ధుడు మెడిటేషన్ చేసుకోవటానికి ఇక్కడ ఉండేవారంట. ఆల్మోస్ట్ 500 ఇయర్స్ ఇక్కడే మెడిటేషన్ చేశారు. సో అలా ఈ ప్లేస్ అనేది మనకి రికగ్నైజ్ అయ్యింది. ఇంకా ఇప్పుడైతే వైజాగ్లో ఇదొక బెస్ట్ టూరిజం ప్లేస్లో కూడా వచ్చేసింది. సో వైజాగ్ అంటేనే టూరిజం ప్లేస్ కదా, చూడాల్సింది ఒకటి కాదు చాలా ఉంటాయి. వైజాగ్లో టూరిస్ట్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే వైజాగ్ అమ్మాయినే కానీ సో ఈ ప్లేస్కి రావడం అయితే ఫస్ట్ టైం. బయట వాళ్ళు అనుకుంటారు వైజాగ్ వాళ్ళు అయితే అన్ని ప్లేసెస్ చూస్తారు, వైజాగ్లో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్ వాళ్ళకి తెలుసు, ఎంత బెస్ట్ వాళ్ళు అసలు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే అలా ఏం ఉండదండి. ఇక్కడే ఉంటామని చెప్పి అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయం. ఎప్పుడో ఇలా చూడాల్సి వచ్చినప్పుడు అయితే వెళ్తాం. సో నేను వినోద్ని ఎంతో అడిగితే ఇప్పుడు తీసుకొచ్చారు ఈ ప్లేస్కి. ఇక్కడ వీళ్ళు వాటర్ ఎలా స్టోర్ చేసుకునేవారంటే అక్కడ తొట్టె కనిపిస్తుంది కదా, అందులో వర్షం నీరుని సేవ్ చేసుకునేవారు. సో అది కొన్ని రోజుల తర్వాత ప్యూరిఫై అయిన వాటర్ని అలా యూస్ చేసుకునేవారు. ఇలా ఇక్కడ తొట్టెల్లో ఒకటి కాదు చాలానే ఉన్నాయట. సో అలా దీనికి తొట్లకొండ అని పేరు వచ్చింది. ఈ ప్లేస్లో మూవీ షూటింగ్స్ కూడా అయ్యాయి. కొత్త బంగారు లోకం సాంగ్ అయితే ఇక్కడే షూట్ చేశారు. సో ఇక్కడ మనకి టూరిస్ట్ గైడ్ కూడా ఉన్నారు, చూసారు కదా, క్యాప్ పెట్టుకొని మనకి చెప్తున్నారు ఈ ప్లేస్ గురించి హిస్టరీ అంతా. ఇక్కడ ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే పెట్టేస్తున్నారు. అండ్ ఈ పిల్లర్స్ చూస్తున్నారు కదా, ఇదంతా ఏంటో కాదు, అప్పుడులో బుద్ధిజం నేర్చుకునే వాళ్ళందరూ ఇక్కడ మీటింగ్ పెట్టుకునేవారంట. ఇక్కడ బయట నుండి కూడా చాలామంది బుద్ధిజం నేర్చుకునేవారు. సో ఇదంతా వాళ్ళకి ఒక మీటింగ్ ప్లేస్. సో ఒక్కొక్కరికి కూడా ఇండివిజువల్గా రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ ప్లేస్ అంతా కంప్లీట్గా వాళ్ళ మీటింగ్ హాల్, కిచెన్ అండ్ వాళ్ళ స్టే రూమ్స్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఆ బోర్డ్స్ కూడా ఎక్కడికక్కడ రూమ్ నేమ్స్ అవి మెన్షన్ చేసి ఉన్నారు. సో కంప్లీట్గా అయితే లొకేషన్ చాలా పెద్దది. మేము వెదర్ బాగుంది అని వచ్చాం కదా, బట్ లేటర్ ఆన్ మాకైతే ఎండ దంచేసింది అనుకోండి. సో బయట నుండి టూరిజం వాళ్ళైతే చాలామంది వస్తూ ఉంటారు వైజాగ్కి. ఎన్నో ప్లేసెస్ కవర్ చేయొచ్చు. అరకు, ఋషికొండ, నెంబర్ ఆఫ్ బీచెస్ ఉన్నాయి ఇక్కడైతే. అండ్ టెంపుల్స్ కూడా చాలా బెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. సింహాచలం, కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్, ఇలా వైజాగ్ అయితేనే ఒక బెస్ట్ టూరిజం ప్లేస్ అని. ఈ పిల్లర్స్ అయితే చాలా హైట్ ఉండేవంట. అవి లేటర్ ఆన్ కొంచెం కొంచెంగా విరిగిపోతూ అది ఇలా ఇంత షార్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ మిడిల్లో కనిపిస్తుంది కదా, అది సెంటర్ ఆఫ్ ద మీటింగ్ హాల్. అండ్ కార్నర్స్లో కనిపిస్తున్నాయి కదా బార్డర్ లాగా, అదేంటంటే ఇక్కడ బుద్ధిజం నేర్చుకున్న వాళ్ళవి ఇండివిజువల్ స్టే రూమ్స్ అనమాట. అలాంటి రూమ్స్ చాలానే ఉన్నాయి. బార్డర్లో అన్ని రూమ్స్ మాత్రమే ఉన్నాయి.
సో ఎండ అయితే మామూలుగా లేదు, చాలా ఎక్కువగా ఉంది. వెదర్ బాగుందని స్టార్ట్ అయ్యాం కానీ సూర్యుడైతే అబ్బబ్బబ్బా! ఎనర్జీ మొత్తం సూర్యుడు తీసేసుకుంటున్నాడు. సో ఇంకా రిటర్న్ వెళ్దామని అయితే అనుకుంటున్నాం. సో బోర్డ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏ ప్లేస్కి అక్కడ ఇలా బోర్డ్స్ అయితే పెట్టేశారు. సో ఎండ బాగా ఉందని చెప్పి మేము ఇంకా వెళ్తున్నాము. ఇంకొంచెం ముందుకి వెళ్తే వ్యూ పాయింట్ అనేది ఉన్నది. ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఏంటంటే కంప్లీట్ బీచ్ మొత్తం కనిపిస్తుందంట. సో అదేంటో చూసేద్దామా మరి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, లైక్ పార్క్లా ఉంది ఇది చూడటానికి. ఇక్కడ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అయితే అవుతున్నాయి. ఒకటి కాదు చాలానే కనిపించాయి మాకైతే. నెంబర్ ఆఫ్ లైక్ 5 అబోనే ఉన్నాయి ఈ షూట్స్ అయితే. అండ్ మేము అదైతే కొంచెం నవ్వుకున్నాం. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత అయితే ఎందుకు చేయించుకున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు కొంచెం మేమేదో కామెడీ. బికాస్ వినోద్ది నాది ఫొటోస్ అవి చూసుకుని నేను అలానే ఫీల్ అవుతాను. అప్పుడు ఫోటోషూట్స్ అలా చేయించుకున్నాం అది అని గుర్తు తెచ్చుకొని కొంచెం కామెడీ చేసుకుంటాం మేము ఆ ఫొటోస్ చూసుకొని. అండ్ సీరియస్గా అయితే తీసుకోకండి, జస్ట్ ఫర్ ఫన్. అండ్ వ్యూ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది నిజంగానే. లొకేషన్ కూడా చాలా బాగుంది. నిజంగానే ఫొటోస్కి ఇది చాలా బాగుంటుంది. అండ్ మాకైతే ఇక్కడ హైదరాబాద్ నుండి వచ్చిన టూరిస్ట్ వాళ్ళు కనిపించారు. అండ్ వాళ్ళు స్పెషల్గా వైజాగ్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి మాత్రమే వచ్చారంట. దే డోంట్ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ ఇన్ వైజాగ్. అండ్ వైజాగ్ ఇస్ ద బెస్ట్ టూరిజం ప్లేస్. సో మేమైతే ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. ఆన్ ది వేలో వెళ్తుంటే ఇలా బుద్ధుడి విగ్రహం కనిపించింది. అండ్ బుద్ధుడి దగ్గర కూడా లొకేషన్ చూడండి ఎంతో బాగుందో, లైక్ చిన్న మినీ పార్క్లా ఉంది. అక్కడ లోపలికి వెళ్ళి మనం కూడా స్టే చేయొచ్చు. అండ్ పిక్నిక్ టైంలో అయితే అసలు ఫుల్ ఉంటారేమో. ఇప్పుడు ప్రెసెంట్ అయితే క్రౌడ్ అయితే పెద్దగా లేరు. ఇంకా ఋషికొండ వైపు వెళ్తూ ఉండగా మాకు వ్యూ పాయింట్ అయితే కనిపించింది. ఇక్కడ మేము అలా స్లోగా ట్రావెల్ చేస్తూ ఉన్నాము. సో నేనెంత వైజాగ్ అమ్మాయినే అయినా సరే వైజాగ్లో బీచ్కి చాలా రేర్గా వెళ్ళేదాన్ని. బికాజ్ మా ఇంటి దగ్గర నుండి బీచ్కి రావాలంటే ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ అయితే ఉంటుంది. ఆ జర్నీ కోసమే మేము మోస్ట్లీ స్కిప్ చేసేవాళ్ళం బీచ్కి రావడం. అండ్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎప్పుడు వైజాగ్ వచ్చినా బీచ్ అయితే మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది. కంపల్సరీ అయితే బీచ్కి ఒక్కసారైనా అలా వెళ్ళి వచ్చేస్తామన్నమాట. ఎందుకంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుండి బీచ్కి జస్ట్ 1/2 hour మాత్రమే ఉంటుంది. సో అందుకనే నేను బీచ్కి అయితే కంపల్సరీ తీసుకెళ్ళమని అడుగుతా వినోద్కి. జును అయితే కొంచెం భయపడుతున్నాడు బీచ్లోకి రావడానికి, లైక్ వాటర్కి. అది ఫస్ట్ టైం కదా, బట్ ఎస్ లేటర్ ఆన్ హీ విల్ ప్లే. ఇలా అయితే మేము ఈ ప్లేసెస్ని కవర్ చేసాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకైతే కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్ని యూస్ చేయండి మర్చిపోకుండా. అండ్ తొట్లకొండలో కొత్త బంగారు లోకం సాంగ్ అయితే షూట్ చేశారు అని చెప్పాను కదా, అది ఏ సాంగో మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.